విశాఖపట్నంలో ఋషికొండ దగ్గర శ్రీ వెంకటేశ్వర ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొండపై నిర్మించారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది దాదాపు 28 కోట్ల రూపాయలతో 10 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఈ ఆలయం గాయత్రి గీతం కళాశాలల మధ్య ఉంది. ఇప్పుడు విశాఖపట్నంలో ఓ కొత్త ఆధ్యాత్మిక ఆకర్షణగా మారింది. ఈ ఎగసిపడే సాగర కెరటాలు ఆ దేవదేవుని పాదాలు తాకుతున్నాయా అనిపిస్తుంది. కొండపైకి మెట్ల గుండా చేరుకోవచ్చు, రోడ్డు మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు. కొండ దిగువన పైన 2 చోట్ల విశాలమైన పార్కింగ్ స్థలం కూడా ఉంది. ప్రవేశ రుసుము లేదు, పార్కింగ్ ఫీ కూడా లేదు. ఆలయం లోపల అత్యంత దర్శనీయ విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఆలయ నిర్మాణ శైలి ఎంతో భక్తిభావాన్ని కలిగిస్తాయి. లోపల ప్రధానంగా స్వామివారి విగ్రహం స్వయంభూ రూపంలో ఉంటుంది. అలాగే శ్రీదేవి భూదేవి విగ్రహాలు కూడా దర్శనీయము. లోపల ప్రశాంత వాతావరణంతో భక్తిభావం ఉట్టిపడుతుంది. సాధారణంగా శ్రీ వెంకటేశ్వరుడు అంటే అపారమైన కరుణతో కూడిన దేవుడు అని, ఆయన అలంకారం వైభవంగా ఉంటుంది. ఆ దేవదేవుని దర్శించగానే ఈ ఇహలోక వీక్షణం విడిచి దైవలోకానికి వెళ్ళి వచ్చినట్లు ఉంటుంది. అన్నమాచార్య పదకీర్తనలలో శ్రీ వెంకటేశ్వరుడు ఎంతో మహిమాన్వితుడు, కరుణామయుడుగా కీర్తింపబడ్డాడు. కొండపైకి చక్కని పక్కా రోడ్డు ఉంది. ఇక అన్నమయ్య ప్రతి పదకీర్తనలలో చక్కని పదాలతో స్వామి యొక్క కరుణ, మహత్యము, భక్తి మార్గం గురించి అద్భుతంగా చెప్పడం జరిగింది. ఈ కొండపై నుండి సముద్రం వీక్షించినప్పుడు ఓ అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. విశాఖపట్నం వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రదేశాన్ని సందర్శిద్దాం.